హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. వెబ్ గ్రైండర్ దీని ప్రాబ్లం వచ్చేసి బేరింగ్ అయితే పోవడం జరిగింది. మనం పాత బేరింగ్ తీసేసి కొత్త బేరింగ్ అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి. మళ్ళీ ఒకసారి మనం ప్లగ్ పెట్టి వెబ్ గ్రైండర్ అనేది ఆన్ చేస్తే చూడండి, మూమెంట్ అయితే ఏమాత్రం లేదు, స్టక్ అయిపోయింది, ఎటు మూమెంట్ లేదు. మనం ఫస్ట్ వచ్చేసి వెబ్ గ్రైండర్ నుంచి లోపల ఈ గ్రానైట్ రౌతులు తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ బౌల్ కూడా తీసుకోవాలి. మనం జాగ్రత్త తీసుకోవాలి, లేదా గ్రానైట్ లోపల పగిలిపోసే అవకాశం ఉంటుంది, డ్యామేజ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి దీని కింద రబ్బర్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ రబ్బరు ఇంపార్టెంట్, జాగ్రత్త పక్కన పెట్టేసుకోండి ఇవి రెండు, లేదా వాటర్ లీక్ అయ్యి కిందికి పోయే అవకాశం ఉంటుంది మోటార్ లోపలికి. ఈ కింద స్క్రూలు అయితే ఉండడం జరిగింది. ఇది ఓపెన్ చేస్తే పై క్యాప్ అయితే మనకు రావడం జరుగుతుంది. చూడండి, స్క్రూలు ఓపెన్ చేస్తే మనకి క్యాప్ అయితే రావడం జరుగుతుంది. మనం ఒకసారి ఈ రింగ్ ఉంది కదా, లైట్గా అటు ఇటు మూమెంట్ చేస్తే ఏమాత్రం మూమెంట్ లేదు, మొత్తం కంప్లీట్గా స్టక్ అవ్వడం జరిగింది. మనం ఫస్ట్ వచ్చేసి దీనికి ఉన్న బెల్ట్ అయితే తీసుకొని పక్కన పెట్టుకొని ఒకసారి మోటారు రన్నింగ్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకుందాం, పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది. బెల్ట్ అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం. మనం ఒకసారి మళ్ళీ బోర్డుకు ప్లగ్ పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకొని మోటార్ అయితే మెయిన్ స్విచ్ కూడా వెబ్ గ్రైండర్కి ఉన్నది ఆన్ చేస్తే మనకు మోటార్ అయితే రన్ కావడం జరుగుతుంది. చూడండి, మోటార్ అయితే ఏం ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్గా ఉంది. ఈ వీలే కంప్లీట్గా స్టక్ కావడం జరిగింది. ఈ స్క్రూలు ఓపెన్ చేస్తే మనకు ఈ వీల్ అనేది బయటికి రావడం జరుగుతుంది. స్విచ్కున్న కనెక్షన్ 2 వైర్లు తీసుకొని పక్కన పెట్టుకోవడం జరిగింది. పైన క్యాప్ కూడా మనకు కంప్లీట్గా స్టక్ అయింది కాబట్టి, కరెక్ట్ యాంగిల్ లేదు కాబట్టి లైట్గా షేక్ చేసి టీప్ అన్న పెట్టుకొని బేస్ అనేది వేసుకోవడం జరుగుతుంది. చూడండి, వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. చూడండి, ఈ విధంగా వీలైతే తీసుకోవాలి. మనం ఫస్ట్ అయితే ఈ విధంగా కొట్టుకుంటే ఒక్కోసారి బేరింగ్ బేసు కొన్ని మోడల్స్కు కిందికి రావడం జరుగుతుంది. దీనికైతే రావట్లేదు, ఫుల్ టైట్ ఉంది. ఈ విధంగా శానం పెట్టుకొని వీల్ని పట్టుకొని కొట్టుకుంటే బేరింగ్ అయితే మనకు బయటికి రావడం జరుగుతుంది. కొట్టుకుంటప్పుడు జాగ్రత్తగా కొట్టుకోవాలి, అయితే ఈ వీల్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కొట్టుకుంటే మనకు బేస్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా కూడా రావట్లేదు, ఇక్కడ స్టక్ అయిపోయింది. అక్కడ షాఫ్ట్ అనేది కొంచెం లావు ఉండడం జరిగింది. ఈ అల్యూమినియం బేస్ ఇప్పుకొని మనం రివర్స్లో అయితే తీసుకోవాలి. దీనికి ఈ బేస్ ఇప్పుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మీకు చూపెడతా కంప్లీట్గా. ఈ విధంగా కొట్టుకుంటే కూడా రావట్లేదు. చూడండి, మనం థ్రెడ్డింగ్ ఉంది కాబట్టి ఈ విధంగా చెక్క పెట్టుకొని ఆపోజిట్లో కొట్టుకుంటే కింద షాఫ్ట్ అయితే రావడం జరిగింది. మనం ఫస్ట్ కొట్టినట్టు కిందికి రావాలి, కానీ రాలేదు. కింద చూడండి, స్టెప్ ఉండడం వల్ల ఆ వీల్ అనేది కిందికి రాలేదు. కొన్ని మోడల్కు ప్లేన్ ఉండి కిందికి కొట్టగానే రావడం జరుగుతుంది, అంతా కొట్టినా కిందికి రాలేదు. ఇది వచ్చేసి బేరింగ్. నెక్స్ట్ బేరింగ్ తీసేసుకుందాం. ఈ వీల్ నుండి సన్నటి మన రాడ్ అని తీసుకొని ఈ విధంగా కొట్టుకుంటే బేరింగ్ అయితే మనకు బయటికి రావడం జరుగుతుంది. లోపల నుంచి పెట్టుకొని సపోర్ట్ చూసుకోవాలి, బేరింగ్కు పెట్టుకుంటే బేరింగ్ అయితే మనకు బయటికి రావడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా బేరింగ్ అయితే రావడం జరిగింది. కరెక్ట్ అవుటర్ ఉందా లేదో చూసుకోవాలి. ఇది వచ్చేసి బేరింగ్, ఇది 6004 బేరింగ్ సైజు. ఇది వచ్చేసి కొత్త బేరింగు, ఎన్బిసి బేరింగ్ ఒక నెంబర్. ఇది వచ్చేసి కొత్త బేరింగు. మన సేమ్ ఏ విధంగా తీసామో సేమ్ దానికి ఆపోజిట్గా మనం సెట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ వచ్చేసి అల్యూమినియం బేస్కు బేరింగ్ అనేది దింపుకోవాలి. పైన చెక్క పెట్టుకొని కొట్టుకుంటే బేరింగు బాల్స్ అనేది కరెక్ట్గా ఉండడం జరుగుతుంది, లేకపోతే లైట్గా సౌండ్ రావడం అయితే జరుగుతుంది. ఈ బేస్కి అయితే మనం ఫిక్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ రింగ్ ఉంది కదా, రింగుని అనేది దీనిపైన పెట్టుకొని సేమ్ అదే విధంగా చెక్క పెట్టుకొని కొట్టుకోవాలి, అయితే రింగు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, ఇది కరెక్ట్గా సెట్ అయిపోయింది. లైట్గా హార్డ్ ఉంది. దానిపైన షాఫ్ట్ ఉంది కదా, ఈ షాఫ్ట్ కూడా ఫిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చుట్టూ చెక్క పెట్టుకొని కొట్టుకుంటే మనకు ఫ్రీగా మూమెంట్ అయితే అవుతుంది. కొన్ని షాఫ్ట్లకు మనం ఫస్ట్ కొట్టాం కదా, అట్లా కొడితే కంప్లీట్గా రింగు కంప్లీట్గా కిందికి రావడం జరుగుతుంది. మనం ఈ విధంగా చూసుకొని ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. మనకు కొంచెం హార్డ్ ఉంది కాబట్టి ఈ విధంగా చెక్క పెట్టుకొని చుట్టూ అయితే కొట్టుకుంటే ఈ రింగ్ అనేది బేరింగ్ ఫ్రీగా మూమెంట్ అవుతుంది. చూడండి, ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకొని అదే గ్యాప్లో మనం ఫిక్స్ చేసుకోవాలి, పర్ఫెక్ట్గా ఫ్రీగా అయితే మూమెంట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ విధంగా తీసామో అదే విధంగా ఫిక్స్ చేసుకొని ఈ నట్స్ అనేది ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ ఫుల్ టైట్ చేసుకోవాలి.
మెయిన్గా వెబ్ గ్రైండర్ నుంచి కింద రబ్బర్స్ తీసినప్పుడు కరెక్ట్ ఫిక్స్ అవుతానే లేదో చూసుకోవాలి. ఇలా వాటర్ లీక్ అయిపోయి వీళ్ళకు బేరింగ్స్ అయితే స్టక్ అవ్వడం జరుగుతుంది. ఈ గ్రైండర్లు రెగ్యులర్గా యూజ్ ఉండాలి, లేకపోతే కొన్ని రోజులు వాడి కొన్ని రోజులు పక్క పెడితే మనకు స్టక్ అయ్యే అవకాశం ఉంటుంది బేరింగ్స్. బెల్ట్ అనేది ఫస్ట్ మనం మోటార్ పైన పెట్టుకొని తర్వాత రింగుకు ఈ విధంగా ఎక్కించుకోవాలి. లేకపోతే 15 డేస్కి ఒకసారైనా మామూలుగా గ్రైండర్ ఆన్ చేసి అయితే పక్క పెట్టుకోవాలి. లేకపోతే అట్నే నెలల కొద్ది పక్క పెడితే మనకు బేరింగ్ అయితే ఎన్ని రోజులు రన్నింగ్ అయి ఉండి ఇప్పుడు స్టక్ అయ్యే అవకాశం ఉంటుంది. కనెక్షన్ వైరు మనం స్విచ్ రిమూవ్ చేసాం కదా, అదేవిధంగా స్విచ్ మళ్ళీ కలిపేసుకొని టేపు కరెక్ట్గా మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మోటార్కు టచ్ కాకుండా కింద అయితే సెట్ చేసుకోవాలి. ఒకసారి అయితే మనం ప్లగ్ పెట్టి ఆన్ చేసి చూసుకుంటే పర్ఫెక్ట్గా అయితే రన్నింగ్ అవడం జరుగుతుంది. వీల్ కరెక్ట్గా సెట్ అయిపోయింది. చూడండి ఒకసారి మీకు వీడియో చూడండి, కంప్లీట్గా అయిపోయింది కాబట్టి సేమ్ అదేవిధంగా పైన క్యాప్ అనేది పెట్టి ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మనం ఎక్కించుకోవాలి. ఈ పైన ఉన్న స్క్రూలు అనేది కంప్లీట్గా ఎక్కించుకొని వెబ్ గ్రైండర్ అయితే మనం ఈ విధంగా ఫిట్ చేసుకొని బేరింగ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ యూజ్ ఉంటే పెద్ద ప్రాబ్లం లేదు, మనం మధ్య మధ్యలో ఆపినప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లం అనేది రిపీట్ కావడం జరుగుతుంది, బేరింగ్స్ పోవడం జరుగుతుంది. మన రబ్బర్స్ తీసాం కదా ఫస్ట్, అదేవిధంగా ఏ విధంగా తీసామో అదే విధంగా పెట్టాలి. ఈ రబ్బరు ఇప్పుడు మనం పెట్టేది ఉంది కదా, ఇది కంపల్సరీ పెట్టాలి, లేకపోతే వాటర్ లీక్ అయ్యి లోపల బేరింగ్లోకి పోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దానిపైన ఉన్న గిన్నె కూడా పెట్టేసుకుందాం. చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. లోపల ఈ రౌతులు కూడా పెట్టుకొని ఒకసారి మనం అయితే ఆన్ చేసి చూసుకుందాం. చూడండి ఇక్కడ యాంగిల్ ఉంది కదా, త్రికోణం టైపు యాంగిల్లో కరెక్ట్ కూర్చుంటట్టు చూసుకోవాలి. దీనిపైన ఒక నట్టు కూడా రావడం జరుగుతుంది. చూడండి గ్రైండర్ అయితే పర్ఫెక్ట్గా రన్నింగ్ అవడం జరుగుతుంది. దీనిపైన నట్ అనేది ఫిట్ చేసుకుంటే మనకు మెత్తగా మెదిగే అవకాశం ఉంటుంది, మామూలుగా రౌతులు పెడితే మెదగదు. మీకు కనుక ఎవిడెన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి.